బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు రాజకీయ ఉత్కంఠ పోరులో చివరి దశకు చేరుకున్నారు. ఎట్టకేలకు అనుకున్నదే తరువాయి విజయ్ ప్రమాణ స్వీకారంకు ముహూర్తం ఖరారైతే అయిపోయింది. ఎస్, ఎప్పుడు అసలు ఎన్నికల్లో గెలిచిన దగ్గర దాకా వచ్చిన విజయ్ అసలు గెలుస్తాడు లేడా అనుకున్నారు. అలాంటిది విజయ్ టీవీకే పార్టీ బ్రహ్మాండంగా మొత్తం అన్ని స్థానాల కంటే అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో మొదటి నుంచి ఆ మ్యాజిక్ ఫిగర్ పైన యుద్ధం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయ్ టీవీకేకి మద్దతుగా 5 ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇచ్చినప్పటికీ మరో 6 సపోర్ట్ ఇవ్వాల్సి ఉండగా వామపక్షాలు ఇందుకు నిరాకరించారు. దీంతో అసలు చిక్కు వచ్చి పడింది. ఇక ఇదే గ్యాప్లో డిఎంకే అన్నాడీఎంకే ఒకటవుతారని, లేదంటే ఇంకోటి అంటారని, కూటమిగా వాళ్ళంతా కలిసి సీఎం హోదా పంచుకుంటారని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చినప్పటికీ ఎట్టకేలకు విజయ్ తన పంతం నెగ్గించుకున్నారు. మ్యాసివ్గా తాను విజయ్ ప్రమాణ స్వీకారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్లను సాధించేశారు. ఎట్టకేలకు ప్రమాణ స్వీకారంకు అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ తలపతి పార్టీ టీవీకే పార్టీకి 107 సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీ మొదటికే 5 ఇచ్చింది. అంటే ఆ తర్వాత వీసీకే అంటే ప్రస్తుతం ఉన్న ఈ వీసీకే లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా తాజాగా 4 అంటే మొత్తం 6 వీసీకే 2 లెఫ్ట్ పార్టీలు 4 మొత్తం కలిస్తే 118 మార్క్ చేరుకోవడం జరిగింది. అంటే మ్యాజిక్ మార్క్ 117 దాటేసి 118కు చేరుకున్నారు విజయ్ తలపతి. దీంతో ముఖ్యమంత్రిగా విజయ్ బహుశా రేపే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ చేసే అవకాశం ఉంది. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే గవర్నర్ను కలిసేందుకు బయలుదేరారు విజయ్ తలపతి. ఎట్టకేలకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ముగిసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రజలు వేసిన ఓటుకు గెలిచి ఈరోజు పట్టం కడుతూ ముందుకు పోతున్నారు. ఇక చెన్నై నెహ్రూ స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు బిజీగా సాగుతున్నాయి. ఇక దీంతో టీవీకే పార్టీ అధికారంలోకి వస్తూ భారీ స్థాయిలో ప్రజలకు మంచి చేసేందుకు అడుగులు వేస్తూ ప్రమాణ స్వీకారానికి అయితే లైన్ అయితే క్లియర్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక పెద్ద గేమ్ అయితే ఆడారు అందరూ కలిసి. అది పెద్ద వాళ్ళు ఆడే గేమా, మరి చిన్న వాళ్ళు ఆడే గేమా అనేది బహుశా కాలమే నిర్ణయిస్తుంది. ఎట్ ఎనీ కాస్ట్ ఏది జరిగినా ఎంత చేసినా అల్టిమేట్గా ప్రజల తీర్పు మార్చే శక్తి ఎవరికి లేదు రాజ్యాంగంలో. అలాగే ఈరోజు ప్రజల తీర్పు బహిర్గతం అవుతుంది. ప్రజలు గెలిపించిన ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా విజయ్ అనే టైం దగ్గరగా వచ్చేసింది, గెలిచేశారు. మొదట అసలు టీవీకే పార్టీకి సంబంధించి మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు కాస్త సైలెంట్గా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. దీంతో అసలు చిక్కు వచ్చింది. కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించగానే డిఎంకే కలుస్తుంది, ఎన్ఆర్డీఎంకేతో బద్ధశత్రువులని ఈ 2 పార్టీలు కలుస్తాయి, ఏదో చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చిన తరుణంలో వామపక్ష పార్టీలు కాస్త లేట్గానే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఎట్లాగో వాళ్ళైతే బీజేపీకి సంబంధించి అయితే అడుగులు వేయలేరు, అలాగని వీళ్ళకు మద్దతు ఇవ్వలేరు. ఈ పక్షంలో ఖచ్చితంగా వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ కేవలం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడమే. అందులో విజయ్ పార్టీకి లెఫ్ట్ పార్టీలు 4, వీసీపీ 2, మొత్తం 6 అక్కడ చేరారు. 5 కాంగ్రెస్, మొత్తం 117 నుంచి ఈ మిగతా సీట్లు కలుపుకుంటే 118 అంటే మ్యాజిక్ ఫిగర్ 117 దాటేస్తూ ఏకంగా విజయ్ తలపతికి లైన్ అయితే క్లియర్ అయిపోయింది. గవర్నర్ గారుగా చెప్పినట్టుగానే గవర్నర్ గారి వద్దకు 118 మంది సంతకాలను తీసుకొని వెళ్ళడం జరిగింది విజయ్ తలపతి. ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలిచారు? అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్న నాయకుడే గెలుస్తాడు. అది ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రజలు ఎటువైపు జై కొడుతున్నారు, ఏ రాజకీయ నాయకుడి వైపు ప్రజా ఆకర్షణ ఉందో ఆ నాయకులు ప్రజలు ఎప్పుడైనా గెలిపిస్తారు. కాస్త ఆలస్యం కావచ్చు. విజయ్కి అది చాలా స్పీడ్గా వచ్చింది. దాన్ని నిలబెట్టుకునేందుకు కూడా విజయ్ అంతే ఎథిక్స్, అంతే వాల్యూస్తో ఉన్నారు. ఇతర పార్టీ డిఎంకే అన్నాడీఎంకే పార్టీల నుంచి మేము వస్తాము జంపు కొడదామని ఎమ్మెల్యేలు చూసినా అసలు మీకు మాకు తేడా ఏముంది, అలా జంపు కొడితే అని వద్దు అన్న వ్యక్తి తలపతి విజయ్. అది దమ్మున్నవాడు చేసే పని. ఏదేమైనప్పటికీ కూడా ఇది తమిళనాడు జరిగిన ఈ ప్రక్రియ, జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే దేశం మొత్తం రాజకీయాల్లో ఒక కొత్త చక్రం, కొత్త మలుపు తిరిగినట్టుగా అయితే క్లియర్గా కనబడుతుంది. అంటే ఇలా కూడా అవుతుంది, ఊహించని స్థాయికి రాజకీయాలు పోతున్నాయి అనే దానికి ఇంతకన్నా ఉదాహరణలు మరొకటి లేదు.